వాక్యముల నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, యొక్క ఉపవాస దినాలను మరి యొక్క రోజులో ప్రభా నేను స్తుతించే భాగ్యమును ఆరాధించుకునే ధన్యతనిచ్చినందుకు వందనాలు. నిజముగా ప్రభా, ఆ కల్వరిగిరిలో మా కొరకు నాయన ఈ శ్రమ పడిన ఆయా విధమును ప్రభా, అయా ఈ రీతిగా మేము జ్ఞాపకం చేసుకునే కృపా ధన్యతనిచ్చినందుకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభా, నీ బిడ్డలము నాయన నాతో మాతో మా అందరితోనూ ప్రభా ఈ వాక్యము ద్వారా మీరు మాట్లాడండి. అయా మా ఆత్మీయ జీవితాలను ప్రభా అయా మీరు వెలిగించండి. అయా మా ఆత్మీయ జీవితాలను ప్రభా ఇంకనూ మెరుగుపరచమని అయా నీ బిడ్డలకు తగిన అయా ఏ మాటల ద్వారా అయా మీరు మాట్లాడని ఉన్నారో ఈ బిడ్డల ప్రభా విని గ్రహించి వాటి ద్వారా ఆత్మీయంగా బలపడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు నిన్న మనకు తెలుసు ఏంటి, నిన్న మట్టలాదివారం ఆయన్ని యెరూషలేము వీధుల్లో ఊరేగించారు. ఊరేగించిన తర్వాత ఆయన యెరూషలేములో ఉన్న దేవాలయంలోనికి వెళ్తాడు. అక్కడ క్రయ విక్రయములు జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు ఆయన కోపగించుకొని అక్కడ ఉన్న వారందరినీ బయటికి పంపివేసి, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను, మీరు దీన్ని దొంగల గుహగా మార్చారని చెప్పి కోపగించుకొని ఆయన అక్కడ నుండి అందరినీ తరిమివేస్తాడు. తరిమివేసిన తర్వాత అక్కడ నుండి ఆయన మనం అక్కడ గమనించినట్లయితే బేతనియా అనే గ్రామమునకు వెళ్తాడు. వెళ్ళి అక్కడ బస చేసి మరలా ఉదయాన్నే ఆయన ఎక్కడికి మరలా బయలుదేరాడు? యెరూషలేము పట్టణానికి బయలుదేరతాడు. త్రోవలో నడుచుకుంటూ ఆయన బయలుదేరి మార్గమును వస్తూ ఉన్నప్పుడు మార్గములో ఆయనకి ఏమైందట? ఆకలి కొన్నాడట. ఏం కొన్నాడు? ఆకలి కొన్నాడు. ఆకలి కొనినప్పుడు ఆయనకి ఒక అంజూరపు చెట్టు కనిపించింది. ఆ అంజూరపు చెట్టు యందు ఏమైనా దొరుకునేమో అని చెప్పి ఆయనను ఆశించాడు. ఏం చేశాడు? ఆ అంజూరపు చెట్టు యందు ఏమైనా ఫలములు దొరుకుతాయేమో, ఆ ఫలములు తిందామని చెప్పి ఆయన ఆశపడ్డాడు. కానీ ఆ చెట్టు యందట ఆకులు తప్ప ఒక్క ఫలము కూడా లేదు. దీని యందు మనకి ఏం కనిపిస్తుందంటే, ఒక ఆత్మీయ జీవితంలో, ఒక ఆత్మీయుని జీవితంలో కూడా ఆకులు తప్ప ఫలములు లేకపోతే ఆయన ఏం చేస్తాడు? ఆ చెట్టుని ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? శపించాడు. ఆ చెట్టు యందు ఆకులు తప్ప ఫలములు వెతుకుదామన్నా కనిపించలేదట. ఒక్క ఫలము కూడా కనిపించలేదు. ఆకులు మాత్రం ఎలా ఉన్నాయి? పచ్చగా ఉన్నాయి, విస్తారముగా ఉన్నాయి. ఆకులైతే ఉన్నాయి కానీ అందులో ఒక్క ఫలము కూడా ఆయనకు కనిపించలేదు. చాలా బాధ వేసింది ఆయనకి, చాలా బాధపడ్డాడు. బాధపడి వెంటనే దానిని ఏం చేశాడు? శపించాడు. కాబట్టి దేవుడు ఒక మనిషిని జీవితాన్ని కూడా చెట్టుతో పోలుస్తూ ఉన్నాడు. ఒక మనిషిని
జీవితము కూడా చెట్టుతో పోల్చబడింది. మనము కీర్తనల గ్రంథం 92వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, ఆయన మందిరములో నీవు నాటబడిన వాడవై అని రాయబడి ఉంటుంది. అక్కడ ఏమని రాయబడి ఉంటుంది? ఆయన మందిరములో నీవు నాటబడిన వాడవై వారు మన దేవుని ఆరములలో వర్ధిల్లుదురు అని రాయబడి ఉంది. అంటే నాటబడడం, ఒక చెట్టు నాటబడిన తరువాత ఆ చెట్టు యందు ఆకులు తప్ప ఫలములు లేకపోతే మనము నాటుకుంటాం చెట్టుని, దాని మీద ఆకులే కాస్తున్నాయి, ఫలములు లేకపోతే మనం సంతోషపడతామా? అస్సలు సంతోషపడం. ఫలము అనేది ఖచ్చితముగా ఆశిస్తాం. దేవుడు కూడా ఫలమును ఆశించాడు, కానీ ఆ చెట్టు యందు మాత్రం ఒక్క ఫలము కూడా కనిపించలేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆకులు మాత్రం ఉన్నాయి, పైకి ఆడంబరాలు ఉన్నాయి. చెట్టు నాటబడింది, పచ్చగా ఎదుగుతుంది, దేవుని మందిరికి వస్తున్నారు, పచ్చగా అనిపిస్తున్నారు, కానీ వారిలో ఫలములు ఉన్నాయా లేదా? నిజముగా ఫలములు లేని చెట్టును ఆయన కోరుకుంటున్నాడా? నిజముగా ఫలములు లేని చెట్టును చూడగానే ఆయన ఏం చేశాడు? వెంటనే తెప్పించేశాడు. మనము ఫలములు లేని చెట్టుగా ఎంత పచ్చగా నీవు పైకి కనిపించినా నీలో ఫలములు ఉన్నాయా లేదని చెప్పి ఆయనకి తెలుసు. నీలో నిజముగా ఫలములు లేకపోతే ఆయన నిన్ను తెప్పిస్తాడు. తక్షణమే నీవు ఏమైపోతావట? ఎండిపోతావు అని రాయబడి. మనము లూకాసు వార్త 13వ అధ్యాయంలో కూడా చూస్తే ఈ అంజూరపు చెట్టును గురించే రాయబడుతూ ఉంది. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనంలో కూడా రాయబడి ఉంది, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని ఫలమును ఎదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్ల వెదక వచ్చుచున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక తోట యజమానుడు చెప్తూ ఉన్నాడు. ఆ తోట యజమానుడు వచ్చి ఆ తోటలో అంజూరపు చెట్లు నాటబడి ఉన్నాయి. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడట అక్కడ ఎట్లాంటి ఫలములు అనేవి ఒక్కటి కూడా కనిపించలేదు. ఆ అంజూరపు చెట్లకి ఆకులు మాత్రమే ఉంటున్నాయి, కానీ ఫలములు మాత్రము కనిపించలేదు. ఎన్ని రోజుల నుండి? 3 ఏళ్ల నుండి చూస్తున్నాడు, కానీ వాటికి ఫలములు మాత్రం కనిపించడం లేదు. ఆ తోటమ యజమానుడు కోపగించుకున్నాడు, బాధపడ్డాడు. అయ్యో, 3 సంవత్సరముల నుండి ఈ యొక్క నేల వ్యర్థమైపోతుందే, అనవసరముగా వీటిని చూస్తున్నాను కానీ ఫలములు రావడం లేదే, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఈ చెట్లను పీకి వేసి ఇంకొక చెట్టు నాటుకున్నా సరిపోతుందేమో అని ఆలోచించాడు. తోటమాలితో చెప్పాడు, ఈ యొక్క చెట్లన్నిటినీ తీసివేద్దామని చెప్పాడు. 3 సంవత్సరముల నుండి చూస్తున్నాము, కానీ నేల వేస్ట్ అవుతుంది, కానీ ఫలములే లేవు. మన జీవితాల్లో కూడా ఎన్ని సంవత్సరముల నుండి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు? దేవుడు ఎప్పటి నుండి చూస్తూ ఉన్నాడు? నీ జీవితంలో ఒక ఫలము ఉంటుందేమో, ఫలములు నీవు
నీలో ఉంటాయేమో. ఆ ఫలములను చూసినప్పుడు దేవుడు సంతోషపడాలని చెప్పి, ఈ చెట్టును కాసే ఆ ఫలములను చూసి దేవుడు సంతోషపడాలని చూస్తున్నాడు కానీ ఆ చెట్టున ఫలములే కనిపించటం లేదు. దేవుడు చూసి చూసి ఒకరోజు ఏం చేస్తాడు? తీసి పారవేస్తాడు. ఇక్కడ తోటమాలితో యజమానుడు చెప్తున్నాడు, ఈ చెట్లన్నిటిని తీసివేద్దాం, నేల వ్యర్థమైపోతుంది. అయితే తోటమాలి అంటున్నాడు, అయ్యా ఇంకొన్ని రోజులు చూద్దామయ్యా, దీనంతటిని నేను తిరగద్రొవి నేను ఎరువేస్తాను. ఒకవేళ ఈసారికి ఇది ఫలిస్తుందేమో, ఇంకొంచెము సమయం ఇయ్యా అని చెప్పి తోటమాలి తోట యజమానుడితో వేడుకుంటున్నాడు. ఈరోజు సేవకులు కూడా ఏం చేస్తున్నారంటే ఎరువేస్తున్నారు. ఎవరికి వేస్తున్నారు? దేవుని బిడ్డలు ఫలములు ఫలించాలని ఎరువు వేస్తున్నారు, కానీ ఆ ఎరువు ఎటుపోతుందో. ఈ సంవత్సరమైనా ఫలించాలని ఆ యొక్క చెట్టు చుట్టూ పాది త్రొవి, రోజు పాది తవ్వి, వారం పాది తవ్వి, దానిలో నీరు పెట్టి, వాక్యమైన నీరు వేసి, ఎరువు వేసి, ఎంత వేసినా ఇంకా నీవు ఫలించకపోతే, ఫలములే రాకపోతే, ఆ చెట్టు అలాగే ఉండిపోతే నువ్వు వచ్చి ఉపయోగం లేదు. పచ్చగా కనబడుతున్నావు చూడ్డానికేమో, ఆ అంజూరపు చెట్టు చూడడానికి పచ్చగా కనబడినది, పైకి బాగానే ఉంది, కానీ ఫలములు లేని చెట్టు అయిపోయింది, ఉపయోగము లేని చెట్టు అయిపోయింది. ఎన్ని రోజులు చూడాలి? ఉపయోగము లేని చెట్టు ఎంతకాలం చూడాలి? ఎన్ని రోజులు చూస్తాడు దేవుడు? చూసి చూసి ఒకరోజు దాన్ని పిరికి వేసి, ఎలా పెరుగుతాడంటే పెరగటం కూడా ఏరులతో సహా, పైన కూడా మరలా నీవు చిగురు వేయడానికి కూడా ఉండదు, ఇక ఏరులతో సహా తీసివేసి అగ్నితో కాల్చివేయబడిన రాయబడి. ఈరోజు మనం చూస్తున్న భయంకరమైన దినాలు మనం చూస్తున్నాం. బయటికి వెళ్ళిన వాడు మరలా ఇంటికి వచ్చేంత వరకు చాలా కష్టం, చాలా కష్టమైన రోజు. ఇంకా నీవు చూస్తున్నావు కానీ ఫలములు మాత్రం ఫలించవు. పచ్చగా ఉంటావు, చూడటానికేమో పచ్చగానే ఉన్నావు, చూడటానికేమో బాగానే ఉన్నావు, మంచి విశ్వాసం చెప్పబడుతున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, అందరిలాగే ఉంటున్నావు, కానీ ఫలములే ఎక్కడ కాస్తున్నాయి? నీ ఫలములు అనేవి ఉన్నాయా లేదా? అసలు ఫలములు నువ్వు కాస్తే దేవుడు నిన్ను పెరిగి వేయాల్సిన అవసరం ఉంటుందా? అవసరమే లేదు. ఫలములు ఉన్న చెట్టును ఆయన చూసి ఆనందిస్తాడు. ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. ఆ చెట్టును చూసి ఆనందపడి ఎంతో సంతోషపడతాడు. అయితే మనము ఫలములు ఉన్న చెట్టుమా, ఫలములు లేని చెట్టుమా? ఏదో ఒక రోజు ఈ చెట్టు మాత్రం ఖచ్చితంగా తీసివేయబడుతుంది, ఖచ్చితమా కదా? కానీ ఆ చెట్టు ఫలములు కలిగిన చెట్టుగా ఉండాలి. ఆ చెట్టు అయిన మనము, దేవుడు నాటుకున్న ఈ చెట్టు అయిన మనము ఫలములు కలిగిన చెట్టుగా ఉండాలి. ఫలములు లేని చెట్టుగా నీవు ఉన్నా ఉపయోగం లేదు, నీ విశ్వాసిగా చెప్పబడినా ఉపయోగం లేదు. ఫలములు ఫలించు. అసలు ఫలములు అంటే ఏంటి? మరి ఫలములు అంటున్నాడు. మరి ఫలములు అంటే ఏంటి అంటే వాక్యములు మనం చూద్దాం. ఫలములు లేని చెట్టు కాకుండా ఫలములు కలిగిన చెట్టుగా ఎలా ఉండాలి? ఫలములు కలిగిన చెట్టు అయితే నీవు నిత్య రాజ్యములో ఖచ్చితంగా చేరుతావు. ఆయన దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. నిన్ను అలాగూ నీ కాయలను చూసి, నీ ఫలములను చూసి పరలోక రాజ్యములో ఆయన నిన్ను నిత్య రాజ్యములోనికి నీ ఫలములను బట్టి ఆయన తీసుకువెళ్తాడు. వాక్యములు మనం గమనించినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము
4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దునాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఫలములంటే మేము మనుషులం కదా, కాయలు ఎట్టగాసామనుకుంటున్నారేమో. ఫలాలు చెట్లయితే కాయలు కాస్తున్నాయి కదా, మరి మనుషులు కాయలు ఎట్టగాస్తారు, ఫలాలు ఎట్టగాస్తారు? దేవుడు మనుషులకి ఏం కాయలు ఇచ్చాడంటే, మనుషుల్లో ఏ ఫలాలను ఆశిస్తున్నాడంటే, ఎలాంటి ఫలములను ఆశిస్తున్నాడంటే సద్గుణమును. ఎలాంటివి చూడండి, సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవే ఫలాలు. ఫలాలు ఏంటి? ఇవే. దేవుని యందు విశ్వాసం ఉంచిన నీవు లోకస్తుడికి నీకు వేరై ఉండాలి. నీవు లోకమునకు వేరై నీవు జీవించాలి. నీవు లోకస్తుడు కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడవు. ఆయన నాటుకున్న చెట్టువు, ఆయన యందు విశ్వాసం ఉంచబడిన వాడవు. అలాంటి నీలో ఉండవలసిన ఫలములు ఉన్నాయి. ఆ ఫలములు నీవు ఫలించకపోతే, ఆ ఫలములు నీలో లేకపోతే, ఆ ఫలాలు ఏమి లేకుండా నీవు లోకస్తుడిలాగే ప్రవర్తిస్తుంటే, జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను చూసి సహించడు. నీలో ఉండవలసిన సహనం ఏంటంటే విశ్వాసమునందు సద్గుణము ఉండాలి. నువ్వేం చెప్పుకుంటున్నావు? దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడను, యేసుక్రీస్తును నమ్ముకున్న వాడని చెప్పుకుంటున్నావు. నమ్ముకున్న నీలో ఉండవలసిన ఫలములు నీలో లేవు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీలో ఈ ఫలములు లేకపోతే, ఆ విశ్వాసములో ఉండవలసిన ఫలములు నీలో లేకుండా కేవలము నమ్మకం ఉంటే సరిపోదు. విశ్వాసం అనగా అంటే యేసుక్రీస్తునందు నమ్మకం. విశ్వాసం అనగా నమ్మడం. ఆయన నీవు నమ్మావు, నమ్ముకున్నావు, ఆయన ఎదుకు వస్తున్నావు, కానీ నీవు అలాగే నమ్ముకున్నవాడిగా ఉన్నావు, కానీ ఫలములు మాత్రం నీలో ఉండడం లేదు. ఎంతోమంది నమ్ముకున్నారు, చాలామంది లోకంలో నమ్ముకున్నవారు ఉన్నారు, నమ్ముకుంటున్నారు. అందరూ పరలోక రాజ్యం వెళ్తారని ఎక్కడ దేవుడు యేసుక్రీస్తు వారే చెప్పారు. అనేక మంది మొదటివారు కడపటివారు అవుతారట, కడపటివారు మొదటివారు అవుతారు. ఈరోజు నీవు ఇక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, ఒకరోజు నీ విశ్వాసమును కోల్పోయి కడపటివాడు అయిపోతావేమో. ఈరోజు లోకములో ఉన్నవాడే ఒకరోజు దేవుని యందు విశ్వాసం ఉంచి మొదటివాడిగా ఉంటాడేమో, ఎవ్వరము చెప్పలేము. కాబట్టి నీ విశ్వాసమునందు ఉండవలసిన ఫలములు ఖచ్చితముగా ఉండాలి. ఒక చెట్టు మంచిదా చెడ్డదా అని దేన్ని బట్టి చెప్తారు చెప్పండి? కాయలను బట్టి చెప్తారు. ఒక చెట్టు కాయే కాయకపోతే అది మరి ఎలాంటి చెట్టు అని చెప్పాలి? అంతేనా కదా? ఒక చెట్టు మంచి చెట్టు, మంచి కాపో కాదో చెప్పాలంటే అది ఫలము రావాలి. ఫలం వచ్చినప్పుడు మంచి చెట్టు, అది మంచి తీయని కాయలు ఇస్తున్నది అని చెప్పగలుగుతున్నాం. అసలు కాయలే కాయకపోతే మరి ఆ చెట్టుకు మంచి చెడు అని ఎలా చెప్పాలి? దేవుడు కోరుకుంటున్నదే. నీవు ఫలములే ఫలించకుండా, ఫలములే నీలో లేకుండా, ఫలములే నీలో లేకుండా ఉంటే నీవు మంచి చెట్టు ఎలా అవుతావు?
నీవు మంచి చెట్టుగా నేను పరలోక రాజ్యంలోనికి ఆయన ఎలా తీసుకువెళ్ళాలి? నీ ఫలమును బట్టి కదా నీవు మంచి చెట్టువు చెడ్డ చెట్టువో చెప్పగలిగేది. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు, త్రాగుతున్నావు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు, వ్యభిచారం చేస్తున్నావు. దేవుని యందు విశ్వాసం ఉంచానని చెప్తున్నావు, బీడీ తాగుతున్నావు. దేవుని యందు విశ్వాసం ఉంచానని చెప్తున్నావు, ఖైనీ వేస్తున్నావు. దేవుని యందు విశ్వాసం ఉంచానని చెప్తున్నావు, దుర్మార్గమైన పనులన్నీ చేస్తున్నావు. ఎవరికి సమాధానం చెప్పాలి తెలుసా? రేపు దేవుడికి సమాధానం చెప్పాలి. ఒకరోజు వస్తుంది, ఒకరోజు మనము ఏదో ఒక రోజు నువ్వు పోతావు. పోయినప్పుడు నీ ఫలమును బట్టి ఆయన నీ మంచి చెట్ట చెడ్డ చెట్ట అని ఆయన గుర్తించే రోజు వస్తుంది. వచ్చినప్పుడు నీలో ఫలములే లేకుండా, ఏ ఫలము లేకుండా ఆయన ఎదుట నీవు నిలబెట్టబడినప్పుడు మరి నీ మంచి చెట్టు అని అలా గుర్తించగలుగుతాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవు మంచి చెట్టుగా ఉండాలి అంటే, మంచి ఫలములు కలిగిన చెట్టుగా, మంచి విశ్వాసము కలిగిన వాడిగా, దేవుని యందు మంచి విశ్వాసము కలిగిన చెట్టు అని ఆయన గుర్తించాలి అంటే నీ విశ్వాసమునందు ఏముండాలంటున్నాడు? సద్గుణం ఉండాలి. ఏముండాలి? విశ్వాసమునందు ఏముండాలట? ఒట్టి విశ్వాసం ఉంటే సరిపోదు, దేవుని యందు విశ్వాసం ఉంటే సరిపోదు. విశ్వాసముతో పాటు ఏముండాలి? నీకు సద్గుణం ఉండాలి. సద్గుణము అనగా సద్గుణ లక్షణాలు. సద్గుణము అనగా ఏం రాయబడు? మీరు అర్థాలు చూస్తే నిజాయితీ, దయ, ధైర్యం, వినయం, క్షమించే గుణం, నిడారంబత, ఆత్మ నిగ్రహం. ఏంటి సద్గుణము అంటే? ఏంటి? నిజాయితీ. మంచి గుణము కలిగిన వాడయ్యా వాడని చెప్తాను. ఎలా చెప్పగలను చెప్పండి? మంచి గుణము కలిగిన వాడు అంటే నిజాయితీ అనేది నీలో ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన నీలో సద్గుణములు కలిగి ఉండాలి. ఆ సద్గుణములలో నీకు ఉండవలసింది ఏంటంటే నిజాయితీ ఉండాలి. నిజాయితీ కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. దయ కలిగి ఉండాలి. ధైర్యముగా దేవుని యందు విశ్వాసం ఉంచిన నీవు దేనికి అధైర్యపడకూడదు, ధైర్యము కలిగి ఉండాలి. వినయం ఉండాలి. ఏముండాలి? సద్గుణం కలిగిన వాడు ఎలా ఉంటాడు? వినయంగా ఉంటాడు. తొందరపడ్డు దేనికి? ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన చెట్టు వాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన చెట్టు, దేవుడు నాటుకున్న చెట్టు వాడు. కాబట్టి వినయము, విధేయత కలిగి ఉంటాడు. నిజాయితీ కలిగి ఉంటాడు. క్షమించే గుణము కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడు? ఇతరులను క్షమించే గుణము కలిగి ఉంటాడు. క్షమించే గుణముతో పాటు నిడారంబరత అంటే ఆడంబరాలకు పోడు. ఉన్నదానిని సరి చేసుకుంటాడు. ఉన్నదానిలోనే బ్రతుకుతాడు. ఆడంబరాలకు పోయి అన్ని మీరకు తెచ్చుకొని ఇబ్బంది పడడు. ఉన్నదాంటిలోనే సరి చేసుకుంటాడు. ఎవడంటే సద్గుణము కలిగిన వాడు. ఆత్మ నిగ్రహం. ఆత్మ నిగ్రహం అనగా నిగ్రహత అంటే ఏ తొందరపాటు లేకుండా నిగ్రహము కలిగి ఉండడం. ఇలాంటి సద్గుణము నీలో ఉండాలి. ఏముండాలి? ఈ ఫలములలో మొట్టమొదటిది నీ సద్గుణం. ఈ సద్గుణము లేకుండా దేవుని యందు విశ్వాసం ఉంచాను, దేవుని యందు విశ్వాసం ఉంచానని నీవు చెప్పుకుంటున్నావు, కానీ నీలో ఈ సద్గుణం అనేది ఉన్నదా? ఈ ఫలం ఉన్నదా? ఈ ఫలము నిజముగా నీలో ఈ ఫలమును చూడగలమా? ఈ ఫలము నీలో నిజముగా గమనించగలమా? సరే, మనుషుల కంటే నేను అనుకుంటాను మనుషుల దృష్టిలో మనము అందరితో మంచి అనిపించుకోవాలని అనిపించుకోలేదు. కొన్నిసార్లు ఏంటంటే యేసు ప్రభువునే అందరూ మంచి అనలేదు. నిన్ను అందరూ మంచి అనాలన్నా మనుషులు అనలే. అది గుర్తుపెట్టుకో. మనుషులందరూ నన్ను మంచిగా అనాలి, పొగడాలంటే అసాధ్యం. ఎందుకంటే నువ్వు మంచిగా ఉన్న మంచిలో కూడా ఏమి ఎదుగుతారు? చెడునే ఎదుగుతారు. కాబట్టి నువ్వు నిజాయితీగా, నిజముగా
దేవుని యందు విశ్వాసం ఉంచిన సద్గుణము నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను చూస్తాడు. దేవుని దృష్టిలో మనం మంచిగా ఉంటే చాలు. మనుషుల దృష్టిలో ఉండవలసిన అవసరమే లేదు. అందరి దృష్టిలో మనం మంచి ఎప్పుడు అవ్వలేదు. యేసు ప్రభువే అవ్వలేదు, నువ్వు అస్సలు అవ్వలేదు. మనిషి అనేవాడు అందరి దృష్టిలో అవ్వలేడు. 10 మంది మంచి అంటారు, 10 మంది ఎవ్వవా అంటారు. ఎందుకంటే నీలో ఏదో ఒక లోపమును ఎదుగుతూ ఉంటాడు కాబట్టి మనం మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో నీవు నిజముగా ఫలము కలిగిన చెట్టుగా, సద్గుణం అనే ఫలము నీలో ఉన్నదా? సద్గుణం అనే ఫలము నీవు కలిగి ఉన్నావా? నిజాయితీగా, దయతో, ధైర్యముగా, వినయం, క్షమాగుణం, నిరారంభత, ఆశానిగ్రహము కలిగిన ఈ సద్గుణాలు నీలో ఉన్నాయా లేదా? ఈ సద్గుణాలు నీలో లేకుండా పేరుకు విశ్వాసిని చెప్పుకుంటున్నావా? పేరుకు మాత్రమే విశ్వాసిని చెప్పుకుంటే అక్కడ ఆకులు కానీ చెట్టులాగే నీవు ఉంటావు. కేవలం నీలో ఆకులు ఉంటాయి కానీ ఫలాలు అనేవి నీళ్ళు ఏమి. దేవుడు చూస్తున్నది అంటే ఫలము చూస్తున్నాడు. ఈ సద్గుణం ఉందా లేదా చూస్తున్నాడు నీళ్ళు. ఈ సద్గుణం అనే ఫలము నీలో ఉందా లేదా? ఆ ఫలము నీలో ఉంటేనే దేవుడు నిన్ను దగ్గరికి తీసుకుంటాడు. తర్వాత ఏమన్నాడంటే విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును. నీ విశ్వాసముతో పాటు సద్గుణము ఉండాలి. సద్గుణమునందు ఏముండాలంటున్నాడు? జ్ఞానం ఉండాలి. జ్ఞానము లేకపోతే ఏమవుతుందంటే అజ్ఞానులం అవ్వడానికి అవకాశం ఉన్నది. ఎలా అజ్ఞానులం అవుతామంటే అపవాది అట ఎవడిని మింగుదానా అని వాడు పొంచి ఉన్నాడు. హవ్వను ఈ యొక్క అపవాది ఏం చేసింది? అజ్ఞానవంతురాలుగా చేసింది. అందుకే 2వ కొరింథీ పత్రికలో రాయబడుతుంది 5వ అధ్యాయంలో, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మిమ్ములను కూడా దేవుని యొక్క సరళత నుండి, ఆయన యొక్క ప్రేమ నుండి మిమ్ములను కూడా ఎట్లయినను తొలగింపజేయునేమని నేను భయపడుచున్నాను అంటాడు పౌలు గారు. కొరింథీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. హవ్వను సర్పము తన కుయుక్తి చేత, జ్ఞానము చేత మోసపరిచినట్లు మిమ్మల్ని కూడా ఎలాగైనా ఏదో విధము చేత మిమ్మల్ని కూడా మోసము చేస్తారేమో. సాతాను ఏం చేస్తుందంటే మనం విశ్వాసముగా ఉన్నప్పుడు నీ విశ్వాస జీవితాన్ని ఎలాగైనా చెడగొట్టాలని చెప్పి ఏం చేస్తుంది? నేను అజ్ఞాన దశలోనికి తీసుకెళ్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే జ్ఞానము కలిగి ఉండమంటున్నాడు. దైవ జ్ఞానం, దేవుని జ్ఞానము నీవు కలిగి ఉంటే పాపము చేయకుండా నీవు ఉంటావు. ఏది మంచి చెడు అనేది నీవు గ్రహించుకుంటావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడుతుంది, ఏది మంచి చెడు అని మీరు గ్రహించుకొని ప్రతి విషయములో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జ్ఞానము కలిగి ఉండండి. ఏది మంచిది, ఏది చెడు, ఇది చేస్తే నేను దేవునికి ఇష్టమైనదా కాదా, ఈ పని చేస్తే దేవుడు ఇష్టపడతాడా లేదా, ఈ పని చేయడం వల్ల ఒకవేళ దేవునికి నేను వ్యతిరేకమైపోతానా అని నీవు దేవునికి మొరపెట్టుకొని జ్ఞానముగా అడుగు వేయమంటాడు. ఒకవేళ నీవు మూర్ఖంగా అడుగు వేసేవనుకో, దేవునికి మొరపెట్టుకోకుండా అజ్ఞానముగా అడుగు వేసేవనుకో, దేవునికి నీవు దూరమయ్యే అవకాశం ఉన్నది. అందుకని ఏమన్నాడంటే సద్గుణమునందు ఏముండాలట? జ్ఞానము ఉండాలి. ఊరికి దేవుని యందు విశ్వాసం ఉంచాము, బైబిల్ పట్టుకొని పోతున్నాం, ఆదివారం పోతున్నాం, మరలా వస్తున్నాం. అదే కాదు, దేవుడు ఏమంటున్నాడంటే నీకు ఆకులు ఉన్నట్లేప్పుడు ఫలాలు లేనట్లు నీవు వెళ్తున్నా నీవు ఫలములు ఫలించావా లేదా? వింటున్న నీవు దాన్ని గ్రహించుకొని, దాని గ్రహింపులోనికి తెచ్చుకొని ఫలములు ఫలించాలి. నీలో ఆ ఫలములు రావాలి. ఆ వాక్యానుసారమైన ఫలములు నీవు ఫలించి ఆ ఫలముల ద్వారా నీవు జీవించాలి. నీ విశ్వాసమునందు సద్గుణము ఉండాలి. సద్గుణమునందు ఏముండాలట? జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానముగా నీవు జీవించాలి. అపవాది నిన్ను పాపములో పడవేయకుండా జ్ఞానముగా ప్రతి క్షణం నీ శ్వాస జీవితాన్ని నీవు కాపాడుకోవాలి.
కాపాడుకోకపోతే ఎక్కడో అజ్ఞానములో అపవాది నిన్ను పడవేస్తాడు. తర్వాత ఏమన్నాడు? సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమును. జ్ఞానముతో పాటు ఏముండాలట? ఆశా నిగ్రహము ఉండాలట. నిగ్రహత విశ్వాసికి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ శరీరమును నీవు నిగ్రహముగా కాపాడుకోవాలి. నీవు లోకములో ఉన్నప్పుడు ఏదేదో చేశావు, దేవుని యందు నీవు భయభక్తులు లేనప్పుడు ఏదేదో చేశావు. ఈరోజు నీవు ఆయన ఇంటిలో నీవు నాటబడిన చెట్టువే. నీ ఇష్టానుసారంగా నీవు జీవించడానికి లేదు. ఆశ నిగ్రహము కలిగి ఉండాలి. ఈ శరీరము నిన్ను రకరకాలుగా ప్రేరేపిస్తుంది. అది చేయి ఇది చేయని కోరికలు నీకు రేపుతున్నాయి. నువ్వు అజ్ఞాన దశలో ఏమో పాపములు చేసావు కదా, అవన్నీ మరలా నీకు గుర్తు చేస్తుంది. అలా నీకు చేయాలని ఆశ కలుగుతుంది. ఈ శరీరం నిన్ను ప్రేరేపిస్తుంది. కానీ ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. అంటే మనలో మనం కంట్రోల్ చేసుకోవడం. మనందరికీ కోరికలు ఉంటాయి. దేవునికి అయిష్టమైన కోరికలు ఎన్నో శరీరం నిన్ను ప్రేరేపిస్తుంది. అన్నీ చేసుకుంటూ పోతే మరి లోకములో ఉన్నవాడికి నీకు ఏమైనా తేడా ఉంటుందా? ఉండదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన నీవు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఆశా నిగ్రహం అంటే ఇంద్రియములను అదుపులో ఉంచుకోవాలి. ఏం చేయాలట? ఆశా నిగ్రహం అనగా అర్థం ఏంటి? పూర్తి అర్థం ఏంటంటే మన ఇంద్రియములను అంటే మన శరీర భాగములన్నిటిని ఏం చేయాలి? మనం అదుపులో ఉంచుకోగలగాలి. నీ నోరు రుచిని కోరుకుంటుందేమో. నువ్వు దేవుని ఎరగక ముందు ఏదైతే దేవునికి విరుద్ధమైనవి తిని ఉన్నావో అది మరలా తినాలనిపిస్తుందేమో, త్రాగాలనిపిస్తుందేమో. ఆ ఇంద్రియమును నీవేం చేయాలి? అదుపులో ఉంచుకోవాలి. మనిషిని దాటి ఏది పోదు. ఒక్కొక్కడు ఏమంటాడు? ఎందుకో ఉండలేకపోతున్నా అంటాడు. ఎందుకు ఉండలేవు? మనిషి అనుకుంటే ఏదేం చేయగలరు, అంతేనా కదా? ఒక్కొక్కడు తాగొద్దంటే 2 నెలలు పెట్టుకున్నా అంట. 2 నెలలు కాకపోతే జీవితాంతం పెట్టుకోరా? 2 నెలలే ఎందుకు పెట్టుకున్నా? 6 నెలలే ఎందుకు పెట్టుకుంటున్నా? నీ ఇంద్రియము నిన్ను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నా? నీవు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా? నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే దేవుడు నిన్ను ఇష్టపడదు. నీవు కంట్రోల్ చేసుకోవాలి. నీ ఇంద్రియములు, నీ శరీర భాగములన్నీ, అందరికీ శరీర భాగములు అనేవి కోరికలను రేపుతాయి. కానీ దేవునికి అయిష్టమైన వాటన్నిటిని, ఇది దేవుని చిత్తము కాదని తెలుసుకున్నప్పుడు వాటన్నిటిని మనం ఏం చేయాలట? అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచుకోవడమే విశ్వాస జీవితం. అదుపు లేకుండా బతికేవాడు లోకస్తుడు. వాడి ఇష్టం, వాడికి ఏ విశ్వాసము లేదు, ఎలాగైనా వాడు బ్రతకచ్చు. కానీ నీ ఒక విశ్వాసము క్రింద బ్రతుకుతున్నావు, ఒక నిరీక్షణతో బ్రతుకుతున్నావు. పరలోక రాజ్యము చేరాలని నిరీక్షణతో నుంచి వస్తున్నావు. ఊరిక టైంపాస్కి వస్తున్నారా? టైంపాస్కి వచ్చామంటే రావద్దు, అనవసరం, అంతేనా కదా? టైంపాస్ కోరికే వచ్చేమాట అనవసరం. పరలోక రాజ్యము చేరాలని దృష్టి నీకు ఖచ్చితముగా ఉండాలి, ఖచ్చితముగా చేరాలి. అందుకే వాక్యములు రాయబడి ఉంది, నాగటి మీద చేవేసిన వాడు ఎనిదిరిగి చూడగా చక్కగా వెళ్ళవలెను. ఒకవేళ ఎనిదిరిగి చూసిన ఎడల ఏమవుతుంది? నీ సాలు వంకపోతుంది. మరలా వెనకున్న వాటి కోసం నువ్వు చూసావనుకో, నీ సాలు మరలా వంకపోతుంది. కాబట్టి ఈ యొక్క ఆశా నిగ్రహం, ఈ శరీరమును నీవు అదుపులో ఉంచుకోవడం చాలా, ఈ రోజుల్లో మనుషులు దీనినే అదుపులో ఉంచుకోలేకపోతున్నారు. శరీరమును అదుపులో ఉంచుకోలేకపోతే మనం చూసే మార్కాపురంలో ఎంత దారుణంగా చూడండి. అది చూస్తుంటే మొత్తలైపోయారు. ఏమి చెప్పండి? బూడిదైపోయి మొత్తలైపోయారు. మనం కూడా అంతే. ఒకరోజు మనం కూడా చిక్కుపడతాం. ఇప్పుడు నాకేం కాలేదులేని ధీమాలో వాళ్ళు కూడా ఉన్నోళ్ళే, అంతేనే కదా? ఆ 14 చనిపోయిన వాళ్ళు కూడా ఒకప్పుడు వాళ్ళు కూడా మనలాగే బ్రతికిన వాళ్ళే. సమస్యలో చిక్కుపోయిన తర్వాత ఎవరు ఏం చేయరు. మనం కూడా ఎక్కడో చిక్కుపోతాం. ఏదో ఒక రోజు నువ్వు చిక్కుపోతావు. ఆ రోజు నీవెంత కుమిలిపోయినా రాదు. వారు ఎంతో ఏడ్చారు, ప్రలాపించారు, కేకలు వేశారు, దూకుదామని ప్రలాపించారు, కానీ వారి వల్ల కాదు. మనం కూడా అంతే, ఎప్పుడోసారి ఎక్కడోసారి చిక్కుపోతాం.
దానిలోంచి బయటికి రాలే. కానీ నీవు ఒక నిరీక్షణ కలిగి ఉంటే దానికి భయపడవలసిన అవసరమే ఉండదు. కాబట్టి దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆశా నిగ్రహం నీకు ఉండాలి. నీ ఇంద్రియములు, నీవు శరీర కోరికలన్నిటినీ, నీ కళ్ళు, నీ చూపు, నీ ఆలోచన, మాట, నీ శరీరం అంతటిని నీవు అదుపులో ఉంచుకోవాలి. చాలామంది చూస్తూ ఉంటారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, త్రాగుతుంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, కైనీళ్ళు వేస్తారు. దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, బీడీలు తాగుతారు. రకరకాలుగా వారి ఇష్టమైపోయింది. చెప్పే దేవుని వాక్యం వింటున్నాం కానీ మరలా ఇదే చేస్తారు. చేస్తే ఎవరికి నష్టం లేదులే, కానీ చెప్పేవాడికి ఏమీ నష్టమా? చేసే మనకే నష్టం. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, నీవు నీ ఇంద్రియములను నీవు నిగ్రహముగా, ఆశా నిగ్రహం, నీ ఇంద్రియములను నీవు కంట్రోల్ చేసుకో. కొంతకాలం కంట్రోల్ చేసుకో, దేవుడు నీకు నిత్య ఆనందం ఇచ్చేంత వరకు. తర్వాత రాయబడి ఉంది ఆశా నిగ్రహమునందు, తర్వాత ఏం రాయబడి ఉంది? సహనము ఉండాలి. ఏముండాలట? సహనము. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడికి ఉండవలసిందేంటి? సహనము. సహనము లేకుండా మనము తొందరపడితే అవ్వదు. చాలామంది దేవుని మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసినప్పుడు వెంటనే జరిగిపోవాలనుకుంటాడు, వెంటనే మనకు దేవుడు జవాబు రావాలనుకుంటాడు. సహనముగా దేవుని యొద్ద కనిపెట్టడు. దేవుని వాక్యం ఏం కోరుకుంటుందంటే ఆయన యొద్ద కనిపెట్టుకుని వారికి. అంటే కనిపెట్టడంలో ఏముంటుంది చెప్పండి? కనిపెడుతూ ఉన్నాడంటే, కనిపెడుతూ ఒక వ్యక్తి కూర్చున్నాడంటే ఎంతో ఓపిక ఉండాలి. అంతేనే కదా? ట్రైన్ వస్తుంది, దానికోసం 1 గంట లేట్ అయింది, కానీ వస్తుంది ఖచ్చితంగా. వచ్చేదాకా కూర్చున్నాడంటే వాడికి సహనం ఉన్నట్లు. లేదు నేను తొందరగా వెళ్ళిపోతానని చెప్పి వెనక్కి వచ్చేస్తే సహనము లేదు. సహనం అనగా ఆ సహనము అనేది ఈ ఓర్పును తెలియజేస్తుంది. దేవుడు కొన్నిసార్లు మన సహనాన్ని, మన ఓర్పును పరీక్షిస్తాడు. ఆ పరీక్షించినప్పుడు నీ సహనము కోల్పోయావనుకో, దేవుని యొక్క నీ సహనాన్ని నీవు కోల్పోయావనుకో, ఆ యొక్క దేవుని యొక్క నుండి వచ్చే ఆ జవాబు మనం పొందుకోలేము. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి ఉండవలసింది ఏంటంటే సహనంగా ఉండాలి, ఓర్పుగా కనిపెట్టుకుని ఉండాలి, ఎంతో సహనం ఉండాలి. ఈరోజు పరలోకం వచ్చేది నీకు, అది వచ్చేదాకా సహనంగా ఉండాలి. విశ్వాస జీవితాన్ని అంత మటుకు నువ్వు కాపాడుకోవాలంటే ఏముండాలి? సహనం ఉండాలి. వెంటనే వస్తుందా పరలోకం? ఆయన అంగీకరించిన వెంటనే పరలోకం వస్తుందా? అది వచ్చేంత వరకు, ఆ నిత్య రాజ్యమును నీవు పొందుకునేంత వరకు మనకేముండాలి? సహనంగా ఉండాలి. సహనంగా నీవు జీవించగలగాలి. అంటే ఎంతో ఓర్పు కలిగి ఉండాలి. తొందరపడితే ఏమంటారు? సామెత కూడా, తొందరపడితే ఏం రాలుతాయి? మూతి పళ్ళు రాలుతాయి. అంతేనా కదా? తొందరపడితే మన మూతి పళ్ళు రాలేదు. కాబట్టి సహనముగా ఉండడం నేర్చుకోవాలి. తర్వాత ఏమన్నాడంటే సహనమునందు భక్తి ఉండాలి. దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. సహనముతో కూడిన భక్తి. చాలామందిలో భక్తి అనేది మనం చూస్తూ ఉంటే చాలామంది ఎలా ఉంటుందంటే, దేవుని యందు విశ్వాసం ఉంచాము కానీ దేవుని సన్నిధిలోనికి రారు, దూరంగా పోతే చంపలేసుకుంటారు. అదొక భక్తి. భక్తి చేస్తున్నారు కానీ నిజమైన భక్తి అనేది చాలా మందిలో ఉండట్లేదు. నిజమైన భక్తి అనేది కలిగి ఉండాలి. నీ సహనమునందు భక్తి కూడా ఉండాలి. భక్తి అంటే దేవుని వాక్యానుసారమైన భక్తి. యాకోబు పత్రికలో రాయబడి ఉంది, భక్తిపరుడు ఎలాగ ఉండాలి? ఎలా ఉండాలి? చదవండి ఆ మాట యాకోబు పత్రికలో. త్వరగా తీసి చదవండి. భక్తిపరుడు ఎలాగ ఉండాలట? తనకు కలిగిన దానిలో ఇతరులకు ఇవ్వగలగాలి, విధవరాలను చేరదీయాలి. తండ్రి అయిన దేవుని ఎదుట,
పవిత్రమును. భక్తి ఏదనగా విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యములు తనకంటకుండా తన్ను కాపాడుకోవడమే. ఏం చేయాలట? ఇతరుల ఇబ్బందుల్లో నీవు పరామర్శించాలి. నీవు భక్తిపరుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు అయినటువంటి నీవు ఇతరుల విషయంలో సహాయపడే గుణము నీకు ఉండాలి. అది నిజమైన భక్తి అంటే. నీ చేతనైనంత. ఒక్కొక్కడు అన్నీ ఉంటాయి కానీ ఇతరులకు ఏమంటాడు? పిల్లికి బిచ్చం పెట్టరు. చేతనైన సహాయము చేయరు. ఇతరులకు సహాయపడే గుణము కలిగి ఉండరు. ఇహలోక మాలిన్యములు తనకంటకుండా చూసుకోవాలట. ఇది నిజమైన భక్తి. ఇలాంటి భక్తిని మనము కలిగి ఉండాలి. ఇలాంటి భక్తి నీవు కలిగి ఉండకుండా ఊరక నేను దేవుని సన్నిధికి వెళ్తే, బైబిల్ పట్టుకొని వెళ్తే భక్తిపరుడు అయిపోడు. దేవుని సన్నిధికి బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతే పరలోకం వచ్చేది. ఈ ఫలములన్నీ నీలో ఉండాలి. భక్తికి తర్వాత ఏమన్నాడు చూడండి, భక్తి యందు సహోదర ప్రేమయు. సహోదర ప్రేమ ఏముండాలి? సహోదర ప్రేమ. అందరి ఎడల ప్రేమను కలిగి ఉండడం, అందరినీ ప్రేమించడం, ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండడం, సహోదర ప్రేమ కలిగి ఉండడం. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? ఇవన్నీ ఏంటి చెప్పండి? ఫలాలు. ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే నీళ్ళు ఫలాలు ఉన్నట్టు. ఇవేమి లేకపోయినాయి అనుకోండి, మనలో ఫలమే లేనట్టు. విశ్వాసం ఉంది, విశ్వాసమునందు ఇవన్నీ లేవు. నీ విశ్వాసమునందు ఈ ఫలాలన్నీ లేవు. ఆకులు మాత్రమే ఉన్నాయి కానీ ఈ ఫలాలు ఏమి లేవు. ఈ సహోదర ప్రేమ నీలో ఉందా? ఇతరులను, ఈ సహోదరులందరినీ ప్రేమించే ఈ సహోదర ప్రేమ నీలో కలిగి ఉన్నావా లేదా? తర్వాత ఏమన్నాడు చూడండి, సహోదర ప్రేమ యందు దయయు. దయ కలిగి ఉండాలి. దయ అంటే కింద రాయబడి ఉంది చూడండి, ఏమని? ప్రేమ కలిగి ఉండాలి. యేసుప్రభువు వారు నేర్పించిందే మనకి అదే ప్రేమ. ఆయన జీవితాంతం ఆయన ప్రకటించిందే ప్రేమను గురించి. ఆ ప్రేమ నీలో ఉండాలి. యేసుప్రభువు వారు ప్రేమ నీవు కలిగి ఉండాలి. నీవు తగ్గించుకొని ఇతరులను ప్రేమించే ఆ గుణము నీవు కలిగి ఉండాలి. ఈ ఫలము నీలో ఉండాలి. తర్వాత ఏమన్నాడు చూడండి, దయను అమర్చుకునుడి. ఇవి ఇవన్నీ ఫలములు. ఇంతవరకు ఏమేమి చెప్పుకున్నాను చూడండి ఒకసారి. సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకున్నది. ఇవి ఫలాలు. ఇవన్నీ నీలో ఉన్నాయనుకోండి, ఇవన్నీ నీలో ఉంటే ఈ ఫలాలు నీలో ఖచ్చితముగా ఉన్నట్లే. నిన్ను చూసినప్పుడు ఆయన అంజూరపు చెట్టును చూసి, అయ్యో ఇందులో ఆకులు తప్ప ఫలములు లేవని ఆయన వ్యాకులపడి బాధపడి దాన్ని శపించిన రీతిగా నిన్ను శపించడు. నిన్ను చూసి సంతోషపడతాడు. ఈ ఫలములన్నీ నీవు కలిగి ఉన్నప్పుడు నిన్ను చూసి ఆయన ఆనందిస్తాడు. ఆనందించడమే కాదు, చివరిలో ఒక మాట రాయబడి ఉంది చూడండి, అది చూసుకుని మనం ముగించుకుందాం. 11వ వచనం, మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా దొరుకుతుంది. మీరు ఇంకెక్కడా త్రొట్టిల్లరు. ఇవన్నీ ఉంటే ఇంక త్రొట్టిల్లుతావా? త్రొట్టిల్లడం అంటే ఏంటి చెప్పండి? విశ్వాస జీవితంలో మరలా పడిపోవడం. చాలామంది పడిపోతూ ఉంటారు. కొన్ని రోజులేమో విశ్వాసం చేస్తారు, కొన్ని రోజులేమో పడిపోతారు, కొన్ని రోజులు చర్చికి వస్తారు, మరలా పడిపోతారు. ఇలాంటివి జరగకుండా, నువ్వు ఎక్కడా త్రొట్టిల్లకుండా ఖచ్చితముగా నిత్య రాజ్యములో నీకు ప్రవేశము దొరకాలంటే, ఫలములు కలిగిన చెట్టుగా, మంచి ఫలములు కలిగిన చెట్టుగా ఆ నిత్య రాజ్యములో ఖచ్చితమైన ప్రవేశము నీకు ఉండాలి అంటే ఇట్టి క్రియలన్నీ మనలో
ఇట్టి ఫలములన్నీ మనము కలిగి ఉండాలి. ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే, ఈ ఫలములన్నీ నీలో ఉంటే ఖచ్చితముగా దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. నిత్య రాజ్యములో ఖచ్చితమైన ప్రవేశం. అక్కడ ఏమన్నాడు చెప్పండి? ఖచ్చితమైన ప్రవేశము నిత్య రాజ్యములో మీకు సమృద్ధిగా దొరుకుతుంది. ఖచ్చితంగా మనం పరలోకం వెళ్తాం. కాబట్టి ఆయన అంజూరపు చెట్టును చూసి దాని యందు పచ్చని ఆకులు తప్ప ఫలములు లేక బాధపడి దానిని శపించాడు. అలాంటి పరిస్థితివి మన జీవితంలో తెచ్చుకోకూడదు. ఎన్నాళ్ళు తోట యజమానుడు తోటమాలితో చెప్పాడు, 3 సంవత్సరం నుంచి ఆ చెట్టును ఉంచాము కానీ దాంట్లో ఫలములు లేవు, అనవసరముగా భూమి వేస్ట్ అయిపోతుంది, దాన్ని పీకి వేద్దామన్నప్పుడు తోటమాలి అన్నాడు, అయ్యా ఈ సంవత్సరం అన్నా చూద్దాం, అయ్యా నేను పాదుల చుట్టూ బాగు చేస్తాను, నీరు పోస్తాను, ఎరువు వేస్తాను, ఇప్పుడైనా ఫలిస్తుందేమని చెప్పి యజమానుడితో వేడుకుంటున్నాడు. ఎవరు చెప్పండి? సేవకుడు వేడుకుంటున్నాడు. మన సేవకుడు కూడా నీకోసం వేడుకుంటున్నాడు. ఈ సంఘమంతా ఫలములు కలిగిన చెట్లుగా ఉండాలని వేడుకుంటున్నాడు. కానీ మీరు ఫలించడం లేదు. ఆయన వెలుగు వేస్తున్నాడు, ఆయన విరమమైన చేస్తున్నాడు, ఆయన వెలుగు వేస్తున్నాడు, నీరు పోస్తున్నాడు, వాక్యమనే నీరు పోస్తున్నాడు. ఇంకా నువ్వు ఫలించకపోతే ఈయన తోటమాలి మాత్రమే. సేవకుడు ఎవరు? తోటమాలి. యజమానుడు పైన ఉన్నాడు, ఆయన చూస్తాడు. ఏం టైం అడిగాడు? టైం కొన్ని రోజులే ఆయన ఇస్తాడు. నువ్వు ఎన్ని రోజులు ఫలించకపోయినా అట్నే ఉన్నావు అనుకోండి, తిరిగి వేసి కాల్చివేస్తాడు. నువ్వు కాల్చబడకుండా ఫలములు కలిగిన చెట్టుగా ఉండాలంటే ఈ ఫలములన్నీ నీలో ఉంటే దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. నిత్య రాజ్యములో ఖచ్చితమైన ప్రవేశము నీకు సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక.